హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హే బ్లాగ్స్. సో వీడియో ఏంటంటే, నేను మా ఇంటి దగ్గర ఉన్న జమియాకి వచ్చాను. అంటే జమియా అంటే మన ఇండియాలో సూపర్ మార్కెట్ అనేది ఎలా ఉంటుందో ఇక్కడ కువైట్లో జమియా అనేది కూడా అలానే ఉంటుంది. ఇది ప్రతి ఒక్క ఏరియాలో ఉంటుంది జమియా అనేది. అంటే ఒక ఏరియాలో 2-3 జమియాలు ఉన్నాయనుకో, వాటిలో డిఫరెంట్ ఉంటాయి. చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, అట్లా డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే పక్కనే ఒక పార్కింగ్ ప్లేస్లో జేసీపీ తీసుకోబోతా ఉంది కదా, అంటే జస్ట్ అదే మనకు వేస్ట్కి సంబంధించిన ప్రతి ఒక్కటి తీసుకోబోతా ఉంది కదా. చూడండి ఎంత క్లియర్గా వర్క్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇదంతా జమియా పార్కింగ్ ప్లేస్. ఇక్కడ కువైట్లో ఇప్పుడు మన ఇండియాలో మనం ఏ రకంగా పార్కింగ్ ప్లేస్లో పైన కప్పు వేసుకుంటామో, ఇక్కడ కువైట్లో కూడా సేమ్ అలానే ఉంటుంది. అది జమియా కావచ్చు, స్కూల్ కావచ్చు, ఎక్కడైనా కూడా ఈ పార్కింగ్ ప్లేస్ అనేది కప్పుతోనే మూతేసి ఉంటుంది. కానీ ఈ పార్కింగ్ ప్లేస్లోకి అంత పెద్ద జేసీపీ ఇంత సింపుల్గా లోపలికి వెళ్ళేసి వాళ్ళకి ఎంత మాత్రం కావాలనో అంత మాత్రమే ఎత్తుకొని బయటకు వస్తూ ఉంది. నాకైతే మైండ్ అయితే ఖరాబ్ అయిపోయింది. చూసా ఉండిపోయినా నేను అక్కడే. అరే ఏంట్రా ఇంత క్లియర్గా ఇంత నీట్గా చేస్తూ ఉన్నారు వర్క్ అనేసి. కానీ నాకు తెలిసి మన ఇండియాలో ఇంత క్లియర్గా ఇంత నీట్గా వర్క్ ఎక్కడ చేసి ఉండరు అనుకుంటా. వాళ్ళకి ఎంత మాత్రం కావాలని అంతే కట్ చేసుకొని తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. చూసా ఉండిపోయినా నేను అక్కడే. మీరు మన ఇండియాలో ఇలాంటి వర్క్ ఎక్కడైనా చూసి ఉంటే, ఎక్కడైనా ఇంత క్లియర్గా చేసి ఉంటే మన వీడియో కామెంట్ చేయండి. నేను కంపల్సరీగా మీకు అందరికీ రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఎందుకంటే ఈ మధ్యనే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన, మనకి ఇంకా ఫాలోయింగ్ అయితే ఏం రాలేదు. మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే మన వీడియోలో కంటెంట్ ఉంది అనుకుంటే మీరు కంపల్సరీగా మన వీడియో షేర్ చేసి, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.